అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డలనే మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది ఓ తల్లి. మమకారం చంపుకొని మనసును రాయి చేసుకొని ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం 3 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణలోని అలంపూర్కు చెందిన రాజుతో కర్నూలు సమీపంలోని గార్గేయపురానికి చెందిన రాజేశ్వరికి 8 ఏళ్ల కిందట వివాహమైంది. వీరి సంసారం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. వీరికి 6 ఏళ్ల అబ్రహం, 3 ఏళ్ల సుకుమార్ అనే 2 కుమారులున్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మనస్పర్ధలు ముదరడంతో రాజేశ్వరి తన 2 పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. గార్గేయపురంలోనే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. రాజేశ్వరి పుట్టింటికి వచ్చినా కూడా గొడవలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి తన 2 చిన్నారులను తీసుకొని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళింది. ప్రపంచం తెలియని ఆ పసిబిడ్డలకు తమ తల్లి తమను మృత్యువు వైపు తీసుకెళ్తోందని తెలియదు. ముగ్గురు కలిసి చెరువులోకి దూకేశారు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. శనివారం ఉదయం మృతదేహాలు నీటిపై తేలడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.